ఫ్రెండ్స్, ఇది సున్నుండ అనుకున్నారా? కాదు, బొరుగులతో చేసిన సున్నుండ. టేస్ట్ చేద్దాం ఎలా ఉందని. టేస్ట్ అయితే అదిరిపోయింది. ఇక్కడ 1 కప్పు వరకు ఎర్రబెల్లం తీసుకున్నాను. కొద్దిగా వాటర్ పోసుకొని 2 దంచిన ఇలాచీ కూడా వేసుకోవాలి ఫ్లేవర్ కోసము. ఇలా నురుగొచ్చిన తర్వాత 2 స్పూన్ల నెయ్యి వేసుకొని ఒక ప్లేట్లో నీళ్లు తీసుకొని గట్టి పాకం వచ్చిందా లేదో చెక్ చేసుకోవాలి. నీళ్ళలో వేసిన పాకం చేతికి ఉంటొచ్చింది కదా, ఈ స్టేజ్ లో 3 స్పూన్ల శనగలు కూడా వేసుకోవాలి. అలాగే 1 కేజీ డబ్బాతో బొరుగులు వేసుకున్నాను. నాకు 1 కేజీ డబ్బాకి 1 ముద్ద బెల్లం అయితే సరిపోయింది. ఈ పాకం బొరుగులు చల్లారిన తర్వాత ఇలా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న పొడిలో మధ్యలో పాలు పోసుకుంటూ అలాగే వేడి నెయ్యి పోసుకుంటూ ఇలా కలుపుకుంటూ సున్నుండలు అయితే ఉత్తుకోవాలి. ఇలా చేత్తో గట్టిగా ఒత్తుకుంటే సున్నుండలు అనేది పర్ఫెక్ట్ గా వస్తుంది. ఒక్కొక్క సున్నుండ తినేటప్పుడు నెయ్యి బెల్లము ఫ్లేవర్ అయితే తగులుతూ సూపర్ గా అయితే ఉంది. మామూలు సున్నుండతో పోలిస్తే ఈ సున్నుండ మా పాపకి భలే నచ్చింది.